ఓం నమః శివాయ. వీరశివ బంధుమిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వీరశివ లింగాయతులకు ఓబీసీ రిజర్వేషన్ అందక గత 15 సంవత్సరాల నుంచి మేము మా విద్యార్థులు ఎంతో మంది కష్టపడి చదివినా ఈరోజు వాళ్ళకి ఫలితం దక్కడం లేదు. ఈరోజు డాక్టర్స్ కావచ్చు, నీట్ కావచ్చు, నావీ కావచ్చు, సెంట్రల్ ఎనీ పోస్ట్కి వెళ్తే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్నాం. ఐఏఎస్ ఐపీఎస్లో ఈరోజు వీరశైవ లింగాయతులు అతి దారుణంగా వెనకలో ఉన్నారు. ఇంత దృష్టికి కారణం అంటే రాష్ట్రంలో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి మేము చేతులెత్తి దండం పెట్టేది ఏంటంటే, అయ్యా మేము ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల మంది వీరశైవ లింగాయతులు ఉన్నాం. 7 లక్షల మంది వీరశైవ లింగాయతులు ఉన్నాం. మా యొక్క బాధలు వినండి అని చెప్పి మేము ఒకసారి వారిని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే వరకు ప్రతి వీరశైవ లింగాయతులు షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే 7 లక్షల మంది విద్యార్థుల మా ఓటర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మేము 20 మంది ఎమ్మెల్యేలను గెలిపించే పట్టు ప్రాంతాలు మా రాయలసీమలో వీరశైవ లింగాయతులకు ఉంది. మా విద్యార్థులు చదివి మా పిల్లలు ఎంతో ఆశపడి మేము మా వాళ్ళు ఎన్నో అద్భుతాలు సాధిస్తారంటే ఈ రిజర్వేషన్ మాకు అందాక మా వాడిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈరోజు కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది. ఆ కాంపిటీషన్లో మేము లబ్ధి చేకూర్చలేకపోతున్నాం. కావున మాకు రాష్ట్రంలో మా వీరశైవులు ఐక్యత ఇంతమంది 7 లక్షల మంది వీరశైవ లింగాయతులు ఉన్నారు. మరి రాబోయే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు జనగణన కులగణన ఒకటి తీసుకొస్తున్నారు. అయ్యా వీరశైవ బంధువులందరికీ చేతులెత్తి దండం పెడుతూ అడుగుతున్నామండి, మీ ఇంటి దగ్గరికి మీ గడప దగ్గరికి వస్తే ప్రతి ఒక్కరు వీరశైవ లింగాయతు ఏం చెప్పాలంటే, అయ్యా మేము వీరశైవ లింగాయతి, హిందూ వీరశైవ లింగాయతి అని చెప్పండి అని చెప్పి వీరశైవ బంధు మిత్రులందరికీ మేము ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సాధన సమితి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన జనగణనతో పాటు కులగణన జరుగుతుంది. ఈ కులగణన జరగడానికి అంటే ఎంత ప్లస్ అంటే అంత ప్లస్ మనకు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వీరశైవ లింగాయతులు 7 లక్షల మంది ఉండాలని చెప్పి జనగణనలో మనకు నిర్ధారణ చేసి వస్తుంది. అది కేంద్రం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తో ఉంటుంది. కానీ ఇలాంటి జనగణన కులగణన మనకు వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి మన వైపు చూస్తారు, రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. కనుక ఇది ఒక రాయలసీమలోనే మనం ఒక పెద్ద ఎత్తున ఇప్పటికే రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ కలవడం జరిగినది. కానీ రాష్ట్రంలో అసెంబ్లీలో ఇందాక మా మంది మిత్రులు చెప్పినట్టు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు పంపించాలని చెప్పి పివిఎన్ మాధవ్ గారికి మేము వినతి పత్రం అందించాం. వారు చెప్పారు మీకున్న 2 డిమాండ్స్ అన్నారు. 2 డిమాండ్స్ వారు చెప్పారు. చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాము, వీరశైవ లింగాయతులకు న్యాయం చేస్తాము, బీసీల పార్టీ భారతీయ జనతా పార్టీ బీసీలకు కంపల్సరీ న్యాయం చేస్తామని ఈరోజు మాకు మా స్పష్టమైన హామీ ఇచ్చినందుకు మాధవ్ గారికి మరి వీరశైవ బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ఈరోజు 29/7/2025 భారతీయ జనతా పార్టీ నూతనంగా ఎన్నికబడిన పివిఎన్ మాధవ్ గారు మన కర్నూలు జిల్లా పర్యటన ఇచ్చేసి ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా చేసి విజయవంతంగా మన ఓబీసీ మోర్చా వాళ్ళందరూ కలిసి ఎన్నో కార్యక్రమాలు విజయం చేయడం జరిగింది. ఈరోజు దాంతో పాటు ఈరోజు వీరప్ప, నేను, విజయ్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత లింగబలిజ ఓబీసీ సాధన సమితి అందరూ కలిసి చాలా మంది సభ్యులు పివిఎన్ మాధవ్ గారిని కలిసి మా వీరశైవ కులాన్ని ఓబీసీలో కలపమని, అలాగే అసెంబ్లీలో దీన్ని మాట్లాడి సమకూర్చి చంద్రబాబు నాయుడు గారితో ఒకసారి డిస్కస్ చేసి ఈ మన వీరశైవ లింగాయతిని ఓబీసీ కులంలో ఓబీసీలో కలపమని ప్రతి ఒక్కరు కలిపి వినవించడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మాతో పాటు ఒక పెద్ద మనిషి నాగభూషణ్ గారు, గని నాగభూషణ్ గారు, సీనియర్ మోస్ట్ రాజకీయంలో అన్నింటిలో మా వీరశైవ లింగాయతులు, అతను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విషయాలు మాకి మన వీరశైవ లింగాయతులు ఇంతకు ముందు దీనికోసం ఓబీసీ కోసం ఎంతో సాధన చేసినాము, కానీ ఫలితం లేకపోయింది. కనీసం ఇప్పుడైనా ఈ మన వాళ్ళంతా కలిసి మన వీరశైవ లింగాయతులు ఒక్కటిగా ఉండి మన వీరశైవ లింగాయతులతో కలిసి ఓబీసీ సాధన సాధించే తీరాలని వీళ్ళు అంతా కట్టుబడి మన పివిఎన్ మాధవ్ గారిని, మన రాష్ట్ర అధ్యక్షులైన పివిఎన్ మాధవ్ గారిని కలిసి విన్నవించి రిక్వెస్ట్ చేయడం జరిగింది.
సో ఇది ఇక్కడికే ఆగక ఇటు ముందు వెళ్తూ ఓబీసీ సాధించే వరకు మనం ఇది వదిలేది లేదని చెప్పి ప్రతి ఒక్కరికి వీరశైవ బంధువులందరికీ విన్నవించి తెలియజేస్తున్నాను. ఇది ఇలాగ కంటిన్యూ చేయాలి. ప్రతి ఒక్కరు మన వీరశైవులందరూ కలిసి ఒక్కటిగా ఉండి ఈ సాధన ఓబీసీ సాధన సాధించే వరకు వదిలేది లేదని ప్రతి ఒక్కరికి ఒక చిన్న విషయంగా వినిపిస్తున్నాను. ఇక్కడ ఉన్న వీరప్ప గారు ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత ఓబీసీ సాధన సమితి జనరల్ సెక్రటరీగా ఉండి అండ్ ట్రెజరర్గా ఉండి నేను వైస్ ప్రెసిడెంట్గా ఇంకా మన వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఒక్కటిగా సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ప్రతి ఒక్కరికి మన వీరశైవ బంధువులందరికీ విన్నవించుకుంటాను.